ఏ కుటుంబం అయితే దేవునికి ఇవ్వడంలో ముందుంటుందో ఆ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. సమృద్ధి ప్రవాహం రావడానికి రెండు మార్గాలు. నిన్ను నీవు ఇహలోక మాలిన్యం అంటకుండా కాపాడుకోవాలి. ఎప్పటికీ ఆయన రక్తము క్రింద పరిశుద్ధపరచబడాలి. రెండవది, నీ కానుక, నీ అర్పణ ఆయనకు ఇష్టమైన అర్పణను దేవునికి అర్పించాలి. చెప్పలు కూడా దేవుని మహిమపరచ. ఇప్పుడు నువ్వు ఏదైతే తీసుకొచ్చావో అర్పణ నిజంగా 10వ భాగమేనా? అది నిజంగా నీకు వచ్చిన రాబడిలోంచి కరెక్ట్గా 10వ భాగం తీస్తున్నావా? కొంతమంది అంటారు, 10వ భాగం పాత నిబంధన. సరే, కొత్త నిబంధన ఏందో తెలుసా? వర్ధిల్లిన కుల తీయాలి. ఏం చేయాలట అంటే 10వ భాగాన్ని మించిపోవాలి. అంటే మీకు